సాకి ఎందుకు పోయినాడు నాకు అర్థమే కాలే. అపోలో హాస్పిటల్కి ఏం లేవు హాస్పిటల్ స్వామి శైలజనాథ లేవా స్వామి? మీ ఇంటి ముందర ఒక హాస్పిటల్ ఉంది, మీ ఇంటికి లెఫ్ట్ సైడ్ ఒక సూపర్ సెంటర్ హాస్పిటల్ ఉంది. ఈసారి నువ్వు జాయిన్ అయ్యేదానికి లేదు, నువ్వు మీ వైఎస్ఆర్ లో జాయిన్ కావద్దు దయచేసి. ప్రతి ఒక్కరు పోతారు కోవిడ్ లో, యాడికి పోతారు? అంతా ప్రైవేట్ హాస్పిటల్, ఎందుకు పోకూడదు మన గవర్నమెంట్ హాస్పిటల్కి? లాస్ట్ కు అనంతపురం డిస్టిక్ లో కోవిడ్ కంట్రోల్ చేసింది ఎవరు తెలుసా? ఆర్డిటి లేకపోతే ఏమైంది? లక్షలకు వైద్యులు. డోంట్ టాక్ అబౌట్ ప్రైవేటైజేషన్. నువ్వు గుండె మీద చేసుకొని చెప్పండి మీరందరూ. ఆయన ఎందుకు చెప్తాడు ప్రైవేటైజేషన్ అని? వద్దా? ఇప్పుడు చెప్పండి, మీరు చెప్పండి ప్రైవేటైజేషన్ వద్దు. మీరేం చేస్తారు? వస్తానే ఎంఆర్ఓలకి, ఎండిఓలకి, కలెక్టర్కి, ఎస్పీకి తప్పనించి కొంతమంది ఆఫీసర్లకి ప్రైవేటైజ్ చేయలేదా వెహికల్స్? 32,000 నెలకు ఎక్స్ట్రా కిలోమీటర్ పోతే ఆ డీజిల్ బిల్ ఇచ్చినారు. అది ప్రైవేటైజేషన్ కాదా? కాదా చెప్పండి, కాదా చెప్పండి. వాడద్దండి ఏదో నోయిస్. మీరందరూ ప్రైవేట్ స్కూల్కి పంపిస్తున్నారు. నాకు తెలిసి శైలజానాథ్ కొడుకు వాడు చిన్నప్పటి నుంచే హైదరాబాద్లో చదువుకున్నాడు. ఏంటి పంపించాడు శైలజ? చదివికూడదా? నీ కొడుకు ఇంత బాగా ఉండాలా, నీ హెల్త్ ఏమో బాగుండాలా. పోయి అప్పులోకి పోయిపోయి చేరింటే పోయిందో. నేను దండేసింది వచ్చి అప్పులోకి పోయినావు కాబట్టి మళ్ళీ వచ్చినావు బయటికి. అంటే నువ్వు బాగుండాలని కోరుకుంటాను, నిజంగానే ప్రమాణంగానే కోరుకుంటాను నువ్వు బాగుండాలి. ఏంటికి మాట్లాడతాను? మాకు దావాలి లాస్ట్ దివాలి మేమే చూపిస్తే చంద్రబాబు అడ్డం పడతానాడు, చంద్రబాబు నాయుడు అడ్డం పడతానాడు, ఆ పెద్ద ఆయన అడ్డం పడతానాడు. ఇట్లే మాట్లాడతానండి, ప్రజలు మొదలు పెడతారు. ఇదే లాస్ట్ దీపావళి రఫా నాయనా. మీ ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎవరెవరు మాట్లాడతారో వాళ్ళందరూ మీ నాన్నగారు బాంబులు, మీ నాన్నగారు తుపాకులు, మీ నాన్నగారు ఫ్రాక్షన్లు అన్ని చేసిన వాళ్ళే తండ్రి. ఇవన్నీ ఒప్పుకుంటారా? చాలా మంది ఎమ్మెల్యేలు మీకు తెలియదు బాంబు పెట్టుంటుంది కూడా. ఆ పొద్దు మా ఇళ్లలో బాంబులు లేకపోతే మేము బతికే వాళ్ళం కాదు, తుపాకీ లేకపోతే బతికే వాళ్ళం కాదు. ఈ పొద్దు మేమంతా గన్మెన్లు తీసుకోలే. గన్మెన్ ఉంటే ఎవరి దగ్గర రావడంలే.